సో ఇప్పుడు ఈ విఎల్ఓ ఒకటి చేస్తున్నావు, వేరే లెవెల్ ఆఫీస్, అండ్ ఇంకేమున్నాయి ప్రాజెక్ట్స్ చేతిలో? విఎల్లో చేస్తాను, కన్నడలో కుకింగ్ షో చేశాను. ఇప్పుడు దేర్ ఇస్ వన్ సీరియల్ దట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ స్టార్మా ఉంది. కన్నడలో సీరియల్స్కి అడుగుతున్నారు. సో ఏది నాకు ఇప్పుడు మా హౌస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి నా ట్రావెల్ నేను చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ అక్కడ షిఫ్ట్ సో టైమింగ్, డేట్స్ ఇదంతా ఎక్కడ సెట్ అవుతుంది, విఎల్ఓతో పాటు ఇది ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎక్కడ పని చేయాలి ఇదంతా చూసుకోవాలి. సో ఈ మొత్తం జర్నీలో రష్మిక ఎప్పుడు పరిచయం? చాలా లైక్ ఎందుకంటే ఇట్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదు. నేను స్టేజ్ మీద వెళ్ళేసరికి నాకు సార్ అడిగేశారు, అండ్ ఆయన ఎలా అడిగారు, ఎవరు చెప్పారు ఆయనకు కూడా నాకు తెలీదు. బట్ అది నాకు హెల్ప్ అవ్వడం కన్నా ఇట్ వాజ్ నెగటివ్ ఫర్ మీ. ఈమె నేమ్ కోసం, ఫేమ్ కోసం ఆమె పేరు వాడుతుంది అని. బట్ నేను ఎప్పుడు ఖుద్దుగా నేనే ఫస్ట్ ఆమె పేరు ఎక్కడ తీసుకురాలేదు. అండ్ అక్కడ వచ్చేసరికి బయటకు వచ్చాక కూడా ప్రతి ఇంటర్వ్యూలో ఆమె పేరే అడిగి చెప్తూ ఉంటే ఆడియన్స్ థింక్ దట్ ఐ వాంట్ టు రిలై అవుట్ ఆఫ్ హర్ నేమ్, అవుట్ ఆఫ్ హర్ స్టార్డమ్. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు. ఏమొస్తుంది తన స్టార్డమ్ నుంచి? అదే నాకు తెలీదు. బట్ ఇప్పుడు నన్ను ఇష్టపడిన జనాలు వాటిలో కొంతమంది, నేను రష్మిక పేరు వచ్చినప్పుడల్లా నేను ఆమె పేరు యూజ్ చేసుకుని నేనేం చేస్తా, ఆమె పేరుతో నాకేమొస్తుంది? సో ఆమె పేరుతో బతికేయాలి అనుకుంటుంది అనే రేంజ్కి కామెంట్స్ చేశారు. బట్ ఐ నెవర్ స్టార్టెడ్ ఇట్. సో అందుకే పేరు చెప్తున్నా కూడా అసలు ఛాన్సెస్ రావు కదా. అయితే నువ్వు క్యారెక్టర్ ఫిట్ అవుతేనే తీసుకుంటారు. అదే సో ఐ డోంట్ నో వాట్ ద కాన్సెప్ట్ ఇస్. అందుకే ఎందుకు అదంతా అని. ఓకే. సో చాలా అంటే అందరి దగ్గర నుంచి విన్న మాట, చాలా ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నావు. 27లో చేసుకున్నా. 27లోనా? 23, 24లోనే ఆయనతో లవ్లో. నాకు పెళ్ళయి జస్ట్ 2 years అయింది. ఇప్పుడు నేను 25 అనుకుంటున్నారా? లేదు 23, 22 ఆ టైంలో కదా పరిచయం మీ ఇద్దరికి? 21లో పరిచయం. సో ఇంత అంటే ఇండస్ట్రీకి ఐదర్ చాలామంది ఇంకా పెళ్ళి అవ్వలేదని పాయింట్లోనే ఉంటారు. ఎందుకంటే మేబీ ఛాన్సెస్ సరిగ్గా రావేమో, ఆపర్చునిటీస్ రావేమో, పెళ్ళి అయిందని తెలిస్తే ఎక్కువ ఫేమ్ రాదేమో అనే పాయింట్లో ఎందుకు ఆ 27 ఏజ్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? 27 is very old first of all. Very good age to get married. నాకు ఆయన 21 ఏజ్ నుంచి 20 ఏజ్ నుంచే తెలుసు. సో పరిచయం అయితే చాలా ఇయర్స్కి ఉంది. సో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానో ఆయన నాకు దొరికేశారు. 27 అయిపోయాను, దేనికోసం వెయిట్ చేయాలి? ఇప్పుడు అలా చూస్తే ప్రతి హీరో, ఇది హీరోయిన్ లైక్ ఫీమేల్కి ఎందుకు అప్లై అవ్వాలి నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి హీరో పెళ్ళయి పిల్లలుండి పెద్ద పిల్లలు ఉన్నారు, అయినా వాళ్ళని దేవుళ్ళ చూస్తారు. సో హీరోయిన్కి పెళ్ళైతే అది ఎండ్ అయిపోవాలి అని ఏముంది? సో నాకు ఎప్పుడు పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ఇస్ ప్రొఫెషనల్. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ కోసం నేను నా పర్సనల్ లైఫ్ని ఆపుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ టైంకి పెళ్ళి అవ్వాలంటే ఆ టైంకి పెళ్ళి అయిపోవాలి అంతే. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని నాకు అనిపించింది. ఇప్పుడు దానికోసం నేను యాక్టింగ్ని లైట్గా తీసుకుంటానని కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, బట్ ఐ డోంట్ థింక్ రెండూ కలిసిపోవాలి అని. నా పెళ్ళి సపరేట్, నా యాక్టింగ్తో సంబంధమే లేదు. పెళ్ళైన వెంటనే నేను యాక్టింగ్ అంతా మర్చిపోయి దడ్డి అయిపోతానా? లేదు, లైక్ నా టాలెంట్ ఏదో నాది ఉంటుంది, పెళ్ళితో సంబంధం లేదు. సో ఆ టైంకి అయిపోవాలని చేసేసుకున్నా. ఏమైనా ఇట్లా ఫేస్ చేసావా అక్కడ దాకా వెళ్ళి, అరే మీకు పెళ్ళి అయిపోయింది వదిలే ఇంకొకరు చూసుకుందాం? అది నేను పెళ్లి చేసుకున్నది చాలా ఓపెన్గా ఉంది. సో ఎవరైనా అలా అనుకుంటే నా దాకా రాలేదేమో, నాకు తెలీదు. వాళ్ళు అనుకుని వాళ్ళ ఆఫీస్లో ప్రేరణ అలా ఉంటుంది, లేదు ఆమెకు పెళ్ళైపోయింది వద్దు అని అక్కడ అనుకుంటే నాకు తెలీదు. నా దాకా వచ్చి రిజెక్ట్ అయింది లేదు. సో పెళ్లి తర్వాత యాక్టింగ్ ఇదంతా ఆయనకు ఓకేనా మరి? ఎక్కడ రిస్ట్రిక్షన్? ఆయన ఓకే అన్నప్పుడే మేము డేట్ చేసాం. ఓకే. సో పెళ్ళి దాకా ప్రాబ్లమే రాలేదు. డేటింగ్ చేసినప్పుడు 21 ఏజ్లోనే మేము కలిసినప్పుడే నేను ఆల్రెడీ యాక్టర్.
సో ఆయనకు ప్రేరణ అని తెలిసిన వ్యక్తి ప్రేరణ యాక్టింగ్ చేస్తుంది, సో ఆయనకు అప్పుడే తెలుసు. సో నో ప్రాబ్లం. ఎట్లా ఒక సాఫ్ట్వేర్ అండ్ ఒక ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయి ఎట్లా మింగిల్ అయ్యారు? కాలేజ్ క్లాస్మేట్స్ మేము. సో నేను సో సాఫ్ట్వేర్ కాదు కదా, నేను కూడా ఇంజనీరింగే చేశాను, ఆయన కూడా చేశారు సేమ్ క్లాస్లో. నేను ఇంజనీరింగ్ చేస్తూ యాక్టింగ్ చేశాను. సో ఇట్ డి నాట్ మింగిల్. యాజ్ స్టూడెంట్స్ వి మెట్. నేను ఈ ఫీల్డ్కి వచ్చాను, ఆయన ఫీల్డ్కి వెళ్ళారు, అంతే. సో ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే నీ టైమింగ్స్ వేరు ఉండొచ్చు, మేబీ ఆయన టైమింగ్స్ వేరు ఉండొచ్చు. ఆబ్వియస్లీ వేరు ఉంటుంది. కార్పొరేట్లో ఈ 9 to 5 జాబ్, నాది టైమింగ్సే లేని జాబ్, డేట్స్ లేని జాబ్. కరెక్ట్గా వాళ్ళకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది, నాకు కరెక్ట్గా సాటర్డే సండేనే షూటింగ్ పెడతారు. మండే టు ఫ్రైడే ఇంట్లో కూర్చుని ఉంటాను నేను. సాటర్డే సండే కరెక్ట్గా అందరూ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు నాకు షూటింగ్ డేట్స్ పెడతారు, నేను షూటింగ్కి వెళ్ళాలి. సో చాలాసార్లు కరెక్ట్గా మాకు పండుగలు ఉంటాయి, లేకపోతే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు నేను షూటింగ్లో ఉంటా. అదే బట్ ఏం చేద్దాం, ఈ ఇండస్ట్రీనే అలాగా, ఈ టైమింగ్సే అలాగా, డేట్సే అలా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. సో బట్ లక్కీలీ నాకు నా ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ దే అండర్స్టాండ్. సో మీ ఇద్దరిది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ పేర్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో మొన్న ఓంకార్ గారి షో చూసిన తర్వాత ఇంకా మీ బాండింగ్ కానీ మీ క్యూట్ గొడవలు కానీ జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ మొన్నటి వరకు ప్రేరణ సెలబ్రిటీ అంటే తర్వాత నుంచి ఇప్పుడు శ్రీపాద్ సెలబ్రిటీ. సో ఆఫ్టర్ దట్ షో ఆయన లైఫ్ ఎలా చేంజ్ అయింది, బయట గుర్తుపడడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయా? అన్యాయం. నేనెవరో తెలుసో తెలీదో కానీ శ్రీపాద్ ఎవరో తెలుసు. నాకు ఫ్యాన్స్ వదిలేయండి, నాకు ఫ్యాన్స్ లేరనుకుంటా, శ్రీపాద్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నన్ను ఎక్కడ వచ్చి మాట్లాడించినా ఫస్ట్ వచ్చి చెప్పేదే మేము యాక్చువల్లీ శ్రీపాద్ గారిని చూసాము, శ్రీపాద్ గారు ఇక్కడ ఉంటే మీరు ఉన్నారు అనుకుని వచ్చాము. సో ఫస్ట్ గుర్తుపెడుతుంది శ్రీపాద్ని. లేకపోతే కొంతమంది వస్తారు నాతో మాట్లాడతారు, నేనేదో ఫీల్ అయిపోతా నా కోసమేమో అని. లాస్ట్లో మాకు శ్రీపాద్ గారు అంటే చాలా ఇష్టం, ఆయనని అడగానని చెప్పేయండి, నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే జెలసీ అంత పక్కన పెట్టుకుని, ఓకే నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు వైఫ్, నువ్వు ఆల్రెడీ గెలిచేస్తావు అనే మైండ్ సెట్తో కామ్ అయిపోతా. లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్, ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోయింది ఈయనకి. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి ఆ టైంలో ఎవరిని వచ్చి అట్లా మాట్లాడినప్పుడు? ఆయన అనేస్తారు అంతే. సో లైఫ్ లాంగ్ తీసుకున్న ఒక డెసిషన్ పెళ్ళి, హీఈస్ ద రైట్ వన్ నాకు అని చెప్పి డిసైడ్ అయిన డే ఏంటి, ఎందుకు డిసైడ్ అవ్వాల్సి వచ్చింది? హీఈస్ ద కరెక్ట్ వన్ లైఫ్ లాంగ్. చాలాసార్లు గొడవ పడ్డాం. ఒక పాయింట్లో పర్మనెంట్ బ్రేకప్ అనే ఫేజ్ లాగా వచ్చింది. ఇంకా లేకపోతే డేట్ చేస్తున్నప్పుడు చెప్పో నాకు నీతో ఉండాలని లేదు, బ్రేకప్ ఊరికే చెప్పుకుని వదిలేసి జస్ట్ నైట్ కల్లా మళ్ళీ కలిసిపోతాం కదా, అది న్యాచురల్, అది జనరల్గా డేటింగ్ ఎలా ఉంటుందో అదే. బట్ ఒక్క పాయింట్లో అస్సలు బ్లాక్ చేసి నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ ఫేస్ చూడాలని లేదు, ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఒక 2 months అయింది. అప్పుడు రియలైజ్ అయింది. ఆ సాలిడ్ డిస్టెన్స్ వచ్చింది చూడండి, అండ్ నాకు అసలు వద్దు అనే ఫేజ్లో అంత డిస్టెన్స్ వచ్చినప్పుడు, అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది దట్ ఓ నో కాదు. ఆయనకు కూడా అదే అనిపించింది, నాకు కూడా అదే అనిపించింది. ఆయన హైదరాబాద్ నుంచి నన్ను కలవడానికి బెంగళూరుకి వచ్చి నా కోసం వెయిట్ చేసి దెన్ నేను కూడా ఆయనతో మాట్లాడి అలా ఆ పాయింట్ ఐ థింక్ దట్ బ్రేక్ వాజ్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ ఆయనకు కూడా ఐఎమ్ ద వన్ అండ్ నాకు కూడా హీఈస్ ద వన్. సో ఎంత గొడవ అయినా పర్లేదు, నీతోనే ఉంటా అని ఐ థింక్ అప్పుడు నేర్చుకున్నాం. సో గొడవలు అయితే అవుతూ ఉంటాయి కామన్. ఓ యా, పెళ్ళయ్యాక అయితే అసలు వాట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కి మీరు మొగుడు చాలా లేరు నాకు, ఒకడే ఆ మొగుడు. ఇంత కోపం వస్తుంది. ఏమని పిలుస్తా ఏవండి అట్లా ఏమన్నా రెస్పెక్ట్? శ్రీపాద్ నాకన్నా 7 months చిన్నోడు. అవునా? అయ్యయ్యో, ఆయన హైట్ చూస్తే తెలీదు కానీ 7 months సేమ్ ఇయర్, మేము 96. బట్ ఇది ఎప్పుడు తెలిసింది? బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసింది? క్లాస్మేట్స్ కదా.